హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ సండే స్పెషల్ చికెన్ కర్రీ. మీరు కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను, 500 grams. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, టమాటో, పట్టా లవంగం తీసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులో పట్టా లవంగం, పచ్చిమిరపకాయలు వేసి అవి కొంచెం సాఫ్ట్ అయ్యాక ఆనియన్స్, తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆనియన్ కుక్ చేసుకోవాలి. ప్యాన్ మీద మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఆనియన్స్ బాగా కుక్ చేసుకోవాలి. మనకి ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యి ప్లస్ మనకి గోల్డ్ కలర్లోకి వస్తుంది. ఆ టైంకి వచ్చేంత ఒక 2 minutes తర్వాత మూత తీసి చూస్తే ఆనియన్స్ మనకి బాగా మగ్గిపోయి ఉంటాయి. అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని ఇంకో 2 minutes కలుపుకోండి. వెంటనే చికెన్ వేసుకున్న తర్వాత ఒక 2 minutes మూత పెట్టి వదిలేసేయండి. చికెన్లోని వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. చికెన్లోని వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. చికెన్లోని వాటర్ రిలీజ్ అయ్యాక ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న టొమాటోస్ చికెన్లో వేసుకోవాలి. నాకైతే 1/2 kg చికెన్కి పెద్ద టొమాటో ఒకటి సరిపోయింది. టొమాటోస్ వేసుకున్నాక మళ్ళీ ఒక 2 minutes కుక్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ టొమాటోలోని వాటర్ రిలీజ్ అవుతుంది, టొమాటో సాఫ్ట్ అవుతుంది. మూత పెట్టి అలాగే వదిలేసి 2 minutes తర్వాత తెరిచి చూస్తే టొమాటోస్ బాగా కుక్ అయ్యి సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు టమాటాలోని వాటర్ చికెన్లోని వాటరే సరిపోతుంది, మనకి ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు. ఆ చికెన్లోని వాటర్ అంతా అయిపోయేంత వరకు చికెన్ బాగా కుక్ చేసుకోవాలి. చికెన్లోని వాటర్తోనే చికెన్ సాఫ్ట్గా కుక్ అయిపోతుంది, ఎటువంటి వాటర్ అవసరం లేదు. ప్యాన్ మీద మూత పెట్టుకుంటూ మధ్యలో కలుపుకుంటూ చికెన్ని బాగా సాఫ్ట్గా కుక్ చేసుకోండి. చికెన్ మనకి బాగా సాఫ్ట్గా కుక్ అయ్యాక చికెన్లో ఎటువంటి వాటర్ లేకుండా ఉన్నప్పుడు ఆయిల్ మనకి పైకి తేలుతుంది. చికెన్ బాగా కుక్ అయ్యి గెరిటితో మనం తుంచితే చికెన్ ఉడికింది అని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ చికెన్ ఇంకా బాగా ఫ్రై చేసుకొని ఇక అందులో మనం పసుపు, ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులో ఉప్పు వేయడం మర్చిపోయాను, తర్వాత వేసాను. మీరు కనుక ఇప్పుడే వేసుకోండి, చికెన్కి ఉప్పు బాగా పడుతుంది. చికెన్ బాగా సాఫ్ట్గా కుక్ అయ్యాక అందులో వాటర్ ఏమీ లేకుండా చూసుకోండి, ఓన్లీ ఆయిల్. అందులో 2 tablespoons ఆఫ్ మిరప్పొడి, 1.5 tablespoon ఆఫ్ ధనియాల పొడి వేసుకోండి. దాన్ని మళ్ళీ బాగా కలుపుకొని అందులో గరం మసాలా, హోమ్మేడ్ గరం మసాలాను యూజ్ చేయొచ్చు, లేకపోతే తెచ్చుకున్నదన్నా యూజ్ చేయొచ్చు, ఏం కాదు. అందులోనే చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకొని ఒక లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ వేసుకొని లాస్ట్లో కరివేపాకు వేయడం వల్ల చికెన్కి మంచి అరోమా వస్తుంది. ఒక 2 minutes తర్వాత అందులో మనం గార్నిష్గా కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకునేసేయండి. ఇంతటితో మన చికెన్ రెసిపీ రెడీ. వేడివేడిగా చికెన్ విత్ ఆనియన్స్, దాని మీద అలా ఒక లెమన్ చల్లుకుంటూ తినండి. నేనైతే టేస్ట్ చేయలేదు, మా తమ్ముడు టేస్ట్ చేశాడు, చాలా బాగుందని రివ్యూ ఇచ్చాడు. మీరు ఒకసారి నచ్చితే ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.